సాదిక్ ఖాన్ గాడు మనం చెప్పినట్లే కర్ణాటక కానీ హైదరాబాద్ కానీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, అలాగే జమ్మూ కాశ్మీర్ అన్నాం కదా, వాడు ఆ విధంగానే మొదట కర్ణాటక వెళ్ళాడు. కర్ణాటక నుంచి ఏమొచ్చేసి మహారాష్ట్ర వెళ్ళాడు. మహారాష్ట్రలో అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ కొంత సమయం ఉండి అక్కడ వాడికి ఎవరో హెల్ప్ చేశారు. అక్కడ నుంచి వాడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటే మీరట్ వెళ్ళాడు, ఉత్తరప్రదేశ్. అక్కడ వెళ్ళి అంటే ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ తర్వాత మీరట్ వెళ్ళాడు. అక్కడ మీరట్లో కొంతమంది స్నేహితులు వాడికి హెల్ప్ చేశారు. కర్ణాటకలో కూడా కొంతమంది హెల్ప్ చేశారు. ఇలా వాడిని రాష్ట్రాల మీదుగా రాష్ట్రాలు దాటిస్తూ అనేక మంది వీడికి హెల్ప్ చేశారు. వీడు మీరట్ నుంచి మళ్ళీ ఇప్పుడు కేరళ వచ్చి కేరళ నుంచి సముద్ర మార్గం ద్వారా మాల్దీవులు కానీ లేదనుకుంటే వాడికి సేఫ్ అయినటువంటి ఏదైనా కంట్రీ అక్కడికి వెళ్ళిపోయి దాక్కోవాలనుకున్నాడు. అయితే మాల్దీవులు అంత సేఫ్ కాదు, భారతీయులు చాలా వరకు నిన్ను పసిగట్టేస్తారు అని చెప్పడంతో వాడు వేరే దేశం ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేశాడు. అయితే వాడు కరెక్ట్గా నిన్న దొరికిపోయాడు. నిన్న దొరకకపోతే ఈ రోజు సాయంత్రానికి వాడు కేరళ నుంచి విదేశాలకు వెళ్ళిపోవడానికి చెక్కేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వీడికి ఎవరు సహాయం చేశారు అంటే ఉగ్రవాదులే సహాయం చేశారు. మరి కుటుంబస్తులను కూడా వీళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా పోలీసులు. కుటుంబాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయరు? వాడు అటు వెళ్ళిపోగానే కుటుంబాన్ని అదుపులోకి తీసుకోవాలి. కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెడుతున్నట్లుగా ఇచ్చేస్తే ఖచ్చితంగా వాడు ఇటు పారిపోడు, వస్తాడు. మన చట్టాల ప్రకారం ఉగ్రవాద అయినా సరే ఉగ్రవాద దొరకడమే తప్ప కుటుంబ సభ్యులు ఏమీ అనడానికి లేదన్న విధంగా తయారైంది మన వ్యవస్థ. కుటుంబ సభ్యుల్ని నేను హింసించి చంపేయండి అని చెప్పడం లేదు, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. వాడు దొరికిన తర్వాతే మీ అమ్మ నాన్న వదులుతామని చెప్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు. ఒరే ఉగ్రవాదిగా నువ్వు మారితే సరిపోదురా, మమ్మల్ని కూడా చంపేస్తారు వాళ్ళు, కాబట్టి నువ్వు మంచిగా బ్రతుకు అని చెప్తారు. కానీ మన దగ్గర అది లేదు కదా. మహా అయితే విచారిస్తారు, మీ బాబు ఎక్కడికి వెళ్ళాడు, ఇంతకుముందు ఏం చేసి ఉంటాడు, ఎలా మాట్లాడి ఉంటాడు, వీళ్ళకి సంబంధాలు ఏంటి, సరే మళ్ళీ మేము పిలుస్తాము, మీరు ఎటు వెళ్ళిపోకండి, ఊరు దాటి వెళ్ళిపోకండి అని చెప్పి ఇంట్లోకి దిగబెడతారు కారులో. ఇది మన వ్యవస్థ. మళ్ళీ ఏమైనంటే నాలాంటి వాడిని పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటారు గట్టిగా, అసలైనటువంటి వాడిని వదిలేస్తూ ఉంటారు. ఎంత దరిద్రం కాకపోతే వాడు ఏదైనా చేయని, వాడి వ్యక్తిగత విషయం ఏదైనా ఉండాలి, కానీ వ్యవస్థలోకి వచ్చి మొత్తం నాశనం చేసేస్తున్నప్పుడైనా సరే కఠినమైనటువంటి శిక్షలు అమలు కాకపోతే సరే మీ చట్టం ప్రకారం ఏదైనా ఉన్నాయి, కానీ వాడు దొరికినంత వరకు కుటుంబాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని జైల్లో నోకాలా వద్దా? ఒరే నువ్వు ఎక్కడికైనా పారిపో, నువ్వు గనక 4 రోజుల్లో రాకపోతే మొత్తం కుటుంబాన్ని చంపేస్తామంటే ఎటు పారిపోతాడు? వాడికి భార్య, బిడ్డలు, తల్లి అందరూ ఇష్టమే కదా. ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తామని వీళ్ళు అల్టిమేటం జారీ చేస్తే ఎట్లా ఉంటది? వీళ్ళెందుకు 8 బృందాలుగా మారిపోయి వాడి వెనకాల పరిగెట్టాలి? మళ్ళీ ఇలాగ మాట్లాడితే నీకేం తెలుసురా, మళ్ళీ మాట్లాడేస్తున్నావు, నీకు చట్టాల గురించి ఏం తెలుసు అని మళ్ళీ ఇప్పుడు మనకి ఫోన్లు చేసి మనల్ని బెదిరిస్తారు. అంతకుమించి ఏమి ఉండదు. వాడు ఇంతమందిని చంపేశాడు, మైండ్ డైవర్షన్ చేశాడు, ఒక మైండ్ హైజాక్ చేశాడు, అది ఒక పెద్ద టెర్రర్. ఇలాంటి టెర్రరిజంలో ఇంత దారుణంగా మనుషులు ఉంటుంటే మనమేమి ఇంకా కేసులు అనుకొని చెప్పి వాడి వెనకాల పరిగెడుతూ వాడిని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు విచారించి వాడిని పంది మేపినట్టుగా మేపి ఈలోగా లాయర్లు తన తెలివితేటలు చూపించి బెయిల్ తీసుకొస్తారు. ఇంకేముంది? పెద్ద పెద్ద క్రిమినల్లే బయట తిరుగుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. వీడిది ఒక లెక్క. మన చట్టం ఏమైనా చేయగలుగుతుంది.